నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నరదిష్టి అనేది చాలా విపరీతంగా ఉంటుంది సార్. సో ఆ నరదిష్టి పోవాలంటే వాటికి ఏమైనా రెమెడీస్ చెప్తారా సార్? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం. టాప్ తెలుగు టీవీ, సంస్కృతి టీవీ వారికి కూడా స్వాగతం. నరదృష్టి, నరఘోష. నేటి సమాజంలో ప్రజలు లేదా జనాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నరదృష్టి. అవును సార్. ఆ దృష్టి అంటే ఎదుటి వారి గురించి, వారి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు కావచ్చు, వారి యొక్క చెడు దృష్టి, దిష్టి, చెడు దృష్టే దిష్టి, చెడు తలపు. ఎక్కడో అమెరికాలో ఉంటారు కానీ ఇక్కడ ప్రజల మీద బాధపడుతూ ఉంటారు, ఇక్కడ వ్యక్తుల మీద గురించి ఆలోచిస్తూ నెగిటివ్గా థింక్ చేస్తుంటారు. అది కూడా దిష్టే. ఈ చెడు తలపు, చెడు ఆలోచన, చెడు చూపు తీవ్రమైతే అది ఘోష, నరఘోష. నరదృష్టి ఒక స్థాయి వరకు భరించగలచ్చు, నరఘోష భరించడం చాలా కష్టం. ఈ నరదృష్టి, నరఘోష ఎందుకు వస్తాయి? ఈ నా మీద నరదృష్టి లేదు, నాపై నరఘోష లేదు అంటే అది అబద్ధమే. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. చూడండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి నీట్గా అందంగా తయారయ్యారనుకోండి, అందరి కళ్ళు అలా చూస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆవలింతలు, నిద్ర వచ్చేస్తుంటుంది, నీరసం వస్తుంటుంది, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి. అంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఎవరికైతే ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయో వారు ఎదుటివారి దృష్టిని కానీ ఎదుటివారి ఆలోచనను తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అంటే నరదృష్టి, నరఘోష ఉంటే, ముఖ్యంగా ఈ ఘోష ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ప్రమాదాలు ఏర్పడవచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఎంత కష్టపడిన పనులు అవ్వవు, చేసే వృత్తి లేదా వ్యాపారంలో ఇబ్బందులు. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎవరో సిద్ధాంతం దగ్గరికి వెళ్ళారు అని జాతకం అంతా బాగుందేమో, మంచి టైం నడుస్తుంది అంటారు. మంచి టైం జాతక చక్రంలో ఉందేమో కానీ జీవితంలో లేదని వ్యక్తి బాధపడవచ్చు. అంటే జాతకం బాగున్నా కూడా నరదృష్టి, నరఘోష వల్ల ఇబ్బందులు వస్తాయి. అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, వ్యాపార సమస్యలు కావచ్చు, డబ్బు సమస్యలు కావచ్చు. అదేంటి సార్, ఇందాకనేమో జాతకం బాగుండాలి అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ జాతకం ఖచ్చితంగా బాగుండాలి. జాతకం బాగపోతే అసలు ఏమీ బాగోదు. జాతకం బాగుండి కూడా వచ్చే సమస్యల్లో నరదృష్టి, నరఘోష ఒకటి. అంటే అది బాగుంది, బాగున్నప్పటికీ కూడా ఆ బాగున్నంత బాగోలేదు. జాతకం బాగుంది, ఆ జాతకంలో బాగున్నంత బాగు జీవితంలో ఎందుకు లేదు అంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ, ఇది ఆలోచన ద్వారా, చూపు ద్వారా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, వర్షంలోకి వెళ్ళాడు, వర్షంలోకి వెళ్ళగానే తడిచిపోయాడు. జాతకం బాగున్న వాళ్ళు రైన్ కోట్ వేసుకుని వెళ్తారు, లేకపోతే గొడుగు పట్టుకుని వెళ్తారు. ఆ సొల్లిపడి తగులుతుంది కానీ తడవరు. పూర్తిగా తడిచిన వాడు ఇంటికి వచ్చాక జ్వరం పాలు అవ్వచ్చు, లేకపోతే జలుబు పాలు అవ్వచ్చు. కానీ ఈ జాతకం బాగున్నవాడు ఏంటంటే ఆ జలుబు, జ్వరం రాదు, కానీ అసౌకర్యానికి గురవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరికి బయటికి వెళ్ళినప్పుడు ఒకరు పెద్దగా తడవలేదు, ఒకరు బాగా తడిచిపోయి ఇబ్బంది పడ్డారు, ఇంకోటి తడవకుండా వచ్చి అసౌకర్యానికి వచ్చారు. ఇప్పుడు జాతకం బాగోవడానికి, జాతకం బాగున్నంత బాగోపోవడానికి కారణం ఇదే. అంటే జాతకం బాగున్నా దాని పూర్తి ఫలితం రాకుండా అడ్డుపడే ఒక నెగిటివ్ ఏంటంటే చెడు దృష్టి, చెడు ఆలోచన. అది స్టార్టింగ్ స్టేజ్, మీడియం స్టేజ్లో ఉన్నప్పుడు నరదృష్టి, అది ఓవర్గా వెళ్ళిపోయినప్పుడు నరఘోష. ఈ నరదృష్టి, నరఘోష రావడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి వ్యక్తి యొక్క ప్రవర్తన, రెండు వ్యక్తి యొక్క ఎదుగుదల. వ్యక్తి ఎదుగుదల వల్ల వచ్చే నరదృష్టిని మనం తీసేయవచ్చు, ఎందుకంటే అది దాంట్లో ఆయన తప్పు లేదు. ఆయన కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, లేకపోతే ఒక మంచి ప్లేస్మెంట్ వచ్చింది, నెలకి ₹1,00,00,000 జీతం వస్తుంది, లేదా ఒక మంచి బంగ్లా కొన్నాడు. అంటే ఉన్న స్థాయి నుంచి ఒక్కసారి ఎదిగిపోయాడు, లేదా సడన్గా పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయి, లేకపోతే ఒక పదవి వచ్చింది. దానివల్ల ఆటోమేటిక్గా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సంతానం కూడా ఎక్కడో కొద్దిగా చూసి బాధపడచ్చు. అంటే ఆయనకు దక్కుతున్న గౌరవం, ఆయన దక్కుతున్న సౌకర్యం అది చూసి సొంత మనుషులు కూడా ఎంతో కొంత ఆలోచనలో పడి, ఈర్ష్యపడి, అసూయపడేది, అది కూడా నరదృష్టి అవుతుంది. కాబట్టి ఎదుగుదల వచ్చే నరదృష్టిని దాన్ని మనం ఆపలేము, దాన్ని కంట్రోల్ చేసే విధానానికి అయితే ఫాలో అవ్వాలి. దృష్టి ఏ విధంగా వచ్చినా ఇబ్బందే. అయితే ప్రవర్తన వల్ల వచ్చేది ఖచ్చితంగా ప్రవర్తన మార్చుకోవాలి. ఇప్పుడు మన ఎదుటి వారిని ఖాతరు చేయకపోవడం, లెక్క చేయకపోవడం, వారు గతంలో మనకు సహాయపడి ఉంటారు కానీ మనం వాళ్ళకి సహాయం వచ్చినప్పుడు మన దగ్గర చేయగలిగే స్థితి ఉండే కూడా చేయకుండా ఉండడం, ఖాతరు చేయకపోవడం, పట్టించుకోకపోవడం, ఇబ్బంది పెట్టడం,
కొన్ని మాటలతో అవమానపరచడం, చూపుతో అవమానపరచడం, ఇటువంటి చేసేటప్పుడు వచ్చే నరదృష్టి వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి నరదృష్టి వచ్చే విధానంలో మన పాత్ర ఏమైనా ఉందా, ఆ పాత్ర ప్రవర్తన వల్ల ఉంటే అది మార్చుకోవాలి. ప్రవర్తన వల్ల కాదు, మన ఎదుగుదల వల్లే వచ్చింది, దానికి మన జాతక చక్రాన్ని, ఇంటిని పరిశీలింపజేసుకోవాలి, చక్రాలని కూడా. ముఖ్యంగా బ్యాడ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చే విధానాలు రకరకాలుగా ఉంటాయి. చాలామంది అంటుంటారు, ఎక్కడో ఉన్నారు, నా మీద దృష్టి, నేను ఇంట్లోంచే బయటకు వెళ్ళటం లేదు, నాకు నరదృష్టి అంటారు. నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళటం లేదు, కానీ నీ ఆలోచన లేదా నీ విధానాలు నీకు సంబంధించిన వ్యక్తుల నుంచి ఎప్పుడూ వైబ్రేట్ అవుతూనే ఉంటుంటాయి. ఆ వైబ్రేషన్స్లో కూడా, ఆ వైబ్రేషన్ ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. అదే దిష్టి. ఇప్పుడు ఎక్కడో వైజాగ్లోనో లేకపోతే మద్రాసులోనో ఒక వ్యక్తి ఉన్నారు, గతంలో ఎప్పుడో కలిసి పనిచేశారు. సడన్గా ఆయన గురించి ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళని ఫోన్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు నీతో మాట్లాడాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు అది పాజిటివ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది సాధారణ స్థాయిలో ఉన్నట్టు ఇబ్బంది ఉండదు, హై స్థాయిలో ఉన్నప్పుడు ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటుంది. కాబట్టి ఇంటిపైకి, మనిషిపైకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఆపాలి. అదే 100% ఆపలేము, చాలా వరకు ఆపవచ్చు. ఏ విధంగా అంటే మెయిన్ డోర్కి ప్రొటెక్టర్ ఇవ్వడం. మెయిన్ డోర్ కరెక్ట్ ఎనర్జీలో ఉంటే బ్యాడ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదు. అలాగే ఒక వ్యక్తి నిరంతరం బాధపడుతున్నాడు, ఆ బాధపడడం కారణాలు కూడా వ్యక్తి జాతకంలో ఉంటాయి. అంటే ఏ వ్యక్తి అయితే దిష్టితో బాధపడుతున్నాడో ఆ వ్యక్తి యొక్క 6వ స్థానంలో దోషాలు ఉంటాయి. 6వ స్థానం అధిపతి నడవడం వల్ల కానీ, 6వ స్థానంలో విపరీతమైన దోషాలు ఉండడం వల్ల కానీ, కొంతమంది చూడండి రిపీటెడ్గా పడిపోతుంటారు, రిపీటెడ్గా ప్రమాదాలు గురవుతుంటారు, కొంతమంది రిపీటెడ్గా అనారోగ్యానికి గురవుతుంటారు. ఎందుకు గురవుతుంటారంటే సిస్టమ్ అంతా బాగానే ఉంటుంది, సడన్గా చిన్న విషయాన్ని కూడా జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, దానివల్ల సమస్యలు వస్తాయి. దీనికి కారణం జనరల్గా వచ్చేవి కొంతవరకు అయితే, దిష్టి వల్ల వచ్చేవి మరికొన్ని. దీని సైన్స్ ఒప్పుకోపోవచ్చు, కానీ సైన్స్కి దాటి ఆలోచించినప్పుడు ఆ ఏ గ్రహం వల్ల వాళ్ళకి సమస్య వచ్చిందో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి పరిష్కారం చేసినప్పుడు, రెమెడీ చేసినప్పుడు ఇమీడియట్గా ఆ అనారోగ్యం పోవడం అనేది అనుభవంలో నేను గమనించాను. అలాగే చక్రాలు, కొంతమందికి చక్ర బ్లాక్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, జాతకం బాగున్నప్పటికీ కూడా నరదృష్టి తగిలిన వాళ్ళు, నరఘోషకు బలవుతున్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ జాతకంలో వీక్ ఏమున్నాయో ఆ వీక్ ఆర్గాన్స్ మీద కానీ, ఆ వీక్ ఏరియాస్, కొంతమందికి ఉద్యోగం చాలా వీక్, ఆస్తులు ఉంటాయి, రిలేషన్స్ బాగుంటాయి, ఎప్పుడైతే ఘోష బాధ వస్తుందో ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. కొంతమంది ఉద్యోగం స్ట్రాంగ్, వ్యాపారం స్ట్రాంగ్, రిలేషన్షిప్ చాలా వీక్, ఎప్పుడైతే నరఘోష తగిలిందో గొడవలు వస్తూ ఉంటాయి ఇంట్లో. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు 6వ స్థానం, 8, 12, అలాగే నడిచే టైం పీరియడ్, అలాగే లగ్నంతో కనెక్షన్స్ ఇవన్నీ చూసుకొని ఎక్కడ ఏ గ్రహం వల్ల దిష్టి ఎక్కువ తగులుతుందో ఆ గ్రహానికి రెమెడీ చేయడం ద్వారా దిష్టి దోషాన్ని ఆపొచ్చు. అలాగే సహజ ప్రక్రియలో చూసుకుంటే మన ప్రవర్తన మంచిగా పెట్టుకోవాలి. అలాగే బయటకు వెళ్తున్నప్పుడు నిమ్మకాయ లాంటివి ధరించడం, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పుతో స్నానం చేయటం, ఇటువంటి చిన్న చిన్న పరిహారం. అంటే దోషం ధరించాలా సార్? కొంత జేబులో నిమ్మకాయ పెట్టుకోవడం ద్వారా కొంత నెగిటివ్ ఎనర్జీని అది ఆపుతుంది. అలాగే మన దగ్గర కొన్ని బూస్టర్స్ ఉంటాయి, అంటే ప్రొటెక్టర్స్ ఉంటాయి, ఆరా బూస్టర్ అని, అటువంటివి ధరించడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీని మనం, అంటే జోన్స్, ల్యాండ్ ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీ కానీ, లేదా ఎదురు వ్యక్తుల ద్వారా వచ్చే నెగిటివ్ ఎనర్జీని కానీ అది కొంతవరకు ఆపుతుంది. అలాగే ఉప్పుతో చేసే స్నానం కూడా నెగిటివ్ ఎనర్జీని కొంతవరకు తీసేస్తుంది. అయితే ప్రాథమిక స్థాయిలో నెగిటివ్ ఎనర్జీలు అన్నప్పుడు ఈ ఉప్పు పరిహారము, నూనె అదే నిమ్మకాయ పరిహారము, ఆరా బూస్టర్ పరిహారము, ప్రొటెక్టర్ పరిహారము ఇవి ఆపుతాయి. అయితే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చక్రాలని పరిశీలింపజేసుకొని తగిన హీలింగ్ చేయించుకోవాలి. అలాగే ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం ఇబ్బంది పెట్టకుండా దానికి సరైన రుద్రాక్ష లేదా రత్నం ధరించాలి. తద్వారా ఏంటంటే నెగిటివ్ దృష్టిని చాలా వరకు ఆపొచ్చు. అయితే 100కి 100% ఎవరో నెగిటివ్ దృష్టిని ఆపలేరు. 90% మనం ఆపగలిగితే మన యొక్క ఎనర్జీతో దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. తద్వారా నరఘోష, నరదృష్టి వల్ల వచ్చే ఇబ్బందుల్ని మనం ఆపవచ్చు.